ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ఒక్కొక్క జట్టును చిత్తు చేస్తూ బ్రేకులు లేని బుల్డోజర్లా దూసుకెళ్తుంది సన్ రైజర్స్ హైదరాబాద్. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ ను వణికించిన కమిన్స్ సేన ఈసారి మరోసారి ఆర్సీబీని ఓ ఆట ఆడుకోవాలని ఫిక్స్ అయింది. ఈ రెండు టీమ్స్ మధ్య ఈ రోజు ఉప్పల్ వేదికగా 41వ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ సీజన్ లో 250కు పైగా స్కోర్లు 3 సార్లు బాది ఊపి మీదున్న సన్ రైజర్స్ ఆర్మీ ఆర్సీబీతో మ్యాచ్ లో 300 పరుగులే టార్గెట్ గా బరిలోకి దిగనుంది. ఇప్పటికే ఈ సీజన్ లో తొలి అర్ధభాగంలో ఈ నెల 15వ తేదీన ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ హిస్టరీలోనే చరిత్ర సృష్టించింది. సన్ రైజర్స్ హైయెస్ట్ స్కోర్ ను నమోదు చేసింది. ఏకంగా 287 పరుగులు చేసింది. ఇక ఈసారి ఆర్సీబీ పై 300 టార్గెట్ ను సన్ రైజర్స్ పెట్టుకుంది. ఈ మ్యాచ్ లో తమ లక్ష్యం 300 అని ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు కూడా చెప్పేశారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భారీ వ్యూహమే పన్నాడని తెలుస్తుంది. అసలు ఆ వ్యూహం ఏంటో తెలుసుకుందాం. ఆర్సీబీతో మ్యాచ్ లో నయా స్ట్రాటజీతో బరిలోకి దిగాలని కమిన్స్ ఫిక్స్ అయ్యాడట. సన్ రైజర్స్ టీమ్ లో బ్యాటర్లంతా ఫాస్ట్ గా ఆడుతున్నారు. ఓపెనర్ల హెడ్ అభిషేక్ శర్మ నెక్స్ట్ లెవెల్ లో ఫామ్ లో ఉన్నారు. ఇక హెన్రిచ్ క్లాసెన్ వేగంగా రన్ చేస్తున్నాడు. ఇక నితీష్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాద్ అహ్మద్లు ఛాన్స్ దొరికినప్పుడల్లా తమ బ్యాట్ కు ప్రతాపం చూపిస్తున్నారు. అయితే ఒక్క ఐడెన్ మార్కర్ మాత్రమే నార్మల్ గేమ్ ఆడుతున్నాడు. అతడి స్ట్రైక్ రేట్ బాగానే ఉన్నా సన్ రైజర్స్ లో ఉండే హిట్టర్ల ముందు తేలిపోతున్నాడు. అందుకే మార్కరం స్థానంలో ఓ రాక్షసును దింపాలని నిర్ణయించుకున్నాడు సారథి ప్యాట్ కమిన్స్. కివీ స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ ను ఈ రోజు ఆర్సీబీతో జరిగే మ్యాచ్ లో ఆడించేందుకు ఇదే కరెక్ట్ టైం అని భావిస్తున్నాడట. మార్కరం స్థానంలో విధ్వంసకర ఆల్రౌండర్ ఫిలిప్స్ ను ఆడించాలని కమిన్స్ తో పాటు ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కూడా డిసైడ్ అయిందని తెలుస్తుంది. స్లోగా ఆడుతున్న మార్కరం ప్లేస్ లో ఫిలిప్స్ వస్తే టీమ్ కి ఇంకొక భారీ హిట్టర్ దొరికినట్లవుతుందని సన్ రైజర్స్ భావిస్తుందట. హెడ్ అభిషేక్ ఎలాగూ మంచి స్టార్ట్స్ ఇస్తున్నారు. ఆ తర్వాత ఫిలిప్స్ కూడా చెలరేగితే మిగతా పని క్లాసెన్, ఇతర బ్యాటర్లు చూసుకుంటారనేది కమిన్స్ ఆలోచనగా కనిపిస్తుంది. అలాగే ఫిలిప్స్ టీమ్ లోకి వస్తే ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కూడా యాడ్ అవుతుంది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఉన్న విధ్వంసకారులు చాలక ఫస్ట్ బాల్ నుంచి విరుచుకుపడే రాక్షసుని తీసుకొస్తున్నారా, ఇక ఆర్సీబీ పని అంతే అని కామెంట్ చేస్తున్నారు.